అందరు చెప్పండి. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. చెప్పండి చూద్దాం. రక్తంలో ఏముందంట? ప్రాణం ఉందంట. అదేమిటో మనం అంతకుముందు సైన్స్ డెవలప్మెంట్ బైబిల్ నమ్మని వాళ్ళు రీసెర్చ్ చేశారంట. మనిషి ప్రాణం ఎక్కడుంది? కొందరు అన్నారంట బ్రెయిన్లో ఉందన్నారంట. మనిషి బ్రెయిన్ డెడ్ అయినా మనిషి బతుకుతాడు తెలుసా? బ్రెయిన్ డెడ్ అయినా కూడా 3-4 గంటలు బతికిన వాళ్ళు చాలామంది, 3-4 రోజులు బతికిన కూడా ఉన్నారు బ్రెయిన్ డెడ్. అప్పుడు అన్నారంట, అంటే మనిషి బ్రెయిన్ డెడ్ అయినా బతుకుతా, అంటే మనిషి ప్రాణం దేంట్లో లేదు? బ్రెయిన్లో లేదు. మళ్ళీ అన్నారంట హార్ట్లో ఉంది అన్నారంట. హార్ట్ కొట్టుకోకుండా బతుకుతా తెలుసా? గుండె ఆపరేషన్ చేసేటోళ్ళకు ఇప్పుడు అక్క జై భాస్కర్ వాళ్ళ అక్కకి అయిందా లేదండి? అక్క పేరు ఏం పేరు? తిమ్మక్క. తిమ్మక్క గుండె ఆపరేషన్ ఎట్ చేస్తా తెలుసా మీకు? ఈ గుండెను ఆపేస్తారు, బ్లడ్ సర్క్యులేషన్ వేరే పంపు చేస్తుంది. వేరే పంపు ద్వారా బ్లడ్ పంపు చేస్తే గుండె ఆపరేషన్ చేసేసి వాళ్ళు కుట్లు అవన్నీ చేయాల్సి చేసేస్తారు. అంటే గుండె పని చేయకపోయినా కూడా మనిషి బ్రతకచ్చు. 3 కిడ్నీలో ఉందేమనుకోనంట. కిడ్నీలు పని చేయకున్నా కూడా డయాలసిస్ ద్వారా బతికేటోళ్ళు చాలామంది. అట్లా మనిషి ఎన్ని కోణాల్లో వెతికినా మనిషి ప్రాణం ఎక్కడుందో తెలియలేదంట. ఆఖరికి బైబిల్ దగ్గరికి వచ్చారంట. నేను వరంగల్ ఉన్నప్పుడు ఒక బాబు రాజు, ఆయన పేరు, ఆటో డ్రైవర్, గొల్లు, ఆయన దేవుని నమ్ముకున్నాడు. భార్య కూతురు, కొత్తగా పెళ్ళైంది, 23 ఏళ్ళు అంతే, 21కే పెళ్ళైంది. పాప సంవత్సరం. ఫంక్షన్కి పోతున్నాడు, బామ్మరిది బండి తోలుతాడు ఆటో. భార్య, అమ్మ, కూతురు ఆటోలో వెనకకి వచ్చారు. ముందర ఒక బాబు కూర్చుంటే వానికి ముందు కూర్చోబెట్టి యువతలో ఈ ఆటోకి ఇటువైపు ఉండదు కదా, రైట్ సైడ్ కూర్చొని కాలు ఇట్లా పెట్టుకున్నాడు బయట. ఎదురుగా పల్సర్ బండి, పల్సర్ కదా అప్పుడు ఆ బండిలో, ఇప్పుడు ఎఫ్జెడ్ బండి సంథింగ్ ఏదో అప్పుడు కొత్తగా వచ్చినవి. వాడు స్పీడ్గా వచ్చాడు, వెనకలో ఏదో లారీ తెప్పించిపోయి, ముందర వచ్చి లారీని తెప్పించిపోయి ఈ ఆటో తగిలించాడు. ఆటో బయట ఎవరున్నారు? ఆయన పేరు చెప్తాను ఏమనుకోకండి. కొడుతూనే ఆ స్పీడ్ వచ్చి కొట్టేశాడు. ఆ స్పీడ్కి ఈ కాలు ఊడిపోతల పడింది. నేను లైవ్ చూశాను చెప్తున్నాను. ఆటోలో అమ్మ ఉంది, భార్య ఉంది, కొడుకున్నాడు. ఎక్కడ దెబ్బలేదు, కాలు ఒక్కటి ఊసిపోయింది. ఇమ్మీడియట్గా అక్కడి నుంచి అట్లే ఫంక్షన్ పాత దేవుడు అని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. చూస్తూ ఉన్నారు, అందరూ చూస్తారు. డాక్టర్స్ అన్నారు కష్టం అండి అన్నారు. ఎట్లా అంటే ఇంగ్లీష్లో ఒక పదం అంటారు, బ్లడ్ లాస్. ఏమంటారు? బ్లడ్ లాస్. బ్లడ్ ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది. మేము చూస్తూనే ఉన్నాం. అన్నా అబ్రాహ్మణ అంటాడు. ఏం కాదు రాజు, ఏం కాదంటే, అన్నా నాకు కళ్ళు కనపట్లేదన్నా అన్నాడు. అంటే బ్లడ్ లాస్ అయ్యే కొద్ది ఏం కనిపించవు. కొద్దితో అన్నా మీరేం మాట్లాడతారు, నాకు వినపడట్లేదన్నా అన్నాడు. అన్నా కళ్ళలోనే ప్రాణం పోయింది. కళ్ళు తెరిసే ఉన్నాడు, మనిషి చచ్చిపోయాడు. మనిషికి చనిపోవాలంటే అన్నది కానీ యేసుక్రీస్తు ప్రాణం ఎక్కడుందంట? ఆయన రక్తములో ఉండింది. అందుకే ఆయన పేరు ప్రాణమున్ ఆ సిలువపై బలిగాని. కాబట్టి ప్రాణమును సిలువలో బలిగొని మనల్ని కొన్నాడంట. ప్రాణం ఇచ్చి ఏం కొన్నాడంట? బైబిల్లో 7 విషయాలు కొనేటివి ఉన్నాయి. వాటిలో ఒకటి మనల్ని కొన్నాడు. ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఏం విలువ పెట్టాడంట? ప్రాణం ఎక్కడుందంటే ఆయన ప్రాణం మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. ఏంటో విలువ? ప్రాణం. మా అపోస్తలుల కార్యం 20:2 స్వరక్తం ఇచ్చి సంపాదించిన, తన ఇంగ్లీష్లో బాగుంది, ఈ పర్చేజ్డ్ ఈస్ ప్రెషియస్ బ్లడ్. రక్తం ఇచ్చి కొన్నాడంట. ఏం కొన్నాడంట? రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ప్రాణము రక్తములోను, అందరూ చెప్పండి, రక్తములో ఉన్న ప్రాణమును బట్టి పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగును. రక్తములో ఏముందంట? ఆ ప్రాణం ఏం చేస్తుందంట?
ప్రాయచిత్తం. చెప్పండి, తెలుగు చెప్పండి. ప్రాయచిత్త. ఈ ప్రాయచిత్తం అనేది సంస్కృత పదం, తెలుగు పదం కాదు అది. తెలుగులో దాని అర్థం పరిహారము. చెప్పండి, పరిహారం. అది సంస్కృత బైబిల్లో కొన్ని పదాలు సంస్కృత పదాలు తీస్తున్నారు. ఈ ప్రాయచిత్తం అనే మాటకు అర్థం ఏంటంటే, జాగ్రత్త అండి, రెండు విడిపోయినాయంట. ఏనంట చెప్పాలా? ఏమైనాయండి? రెండు విడిపోయినాయంట. విడిపోయిన దాన్ని కలపడమే ప్రాయచిత్తం అని. విడిపోయిన దాన్ని, మనకు విడిపోయింది ఒకటి, ఏదది? తండ్రితో సంబంధం. ఇంతకుముందు నోకియా సెల్ అని వచ్చేది, తెలుసా? నోకియా సెల్ తెలుసా అండి? దానికి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఏమొస్తుంది? పెద్ద చెయ్యి వచ్చి చిన్న చెయ్యిని పట్టుకుంటుంది. ఆ బొమ్మ ఇంగ్లాండ్లో నుంచి వాళ్ళు కాపీ తీసుకున్నారంట. ఆ బొమ్మ ఏంటంటే ఎప్పుడుదో కొన్ని ఏళ్ళదంటది, పురాతనమైన ఆర్కియాలజీ ఆ గ్యాలరీలో ఉన్న బొమ్మ అది. చెప్పండి, ఏ బ్లూ హ్యాండ్ క్యాచ్ విత్ హ్యూమన్ హ్యాండ్. పరలోకపు హస్తం వచ్చి భూలోక హస్తాన్ని దాన్ని నోకియా అంటే కలుసుకొనుట అని. చెప్పండి, నోకియా ఎవరికి నోకియా అయింది? పాపికి దేవునికి ఏమైంది? నోకియా అయిందా? ఎంతమంది నోకియా అయింది? చెయ్యెత్తండి. దేవునితో నోకియా అయిన వాళ్ళు చెయ్యెత్తండి. అబ్బా, ఎంతమంది ఉన్నారబ్బా? వీళ్ళందరూ చెయ్యెత్తారు. వెరీ గుడ్. నోకియా అంటే మానవునికి దేవునికి మధ్య ఏమైంది సంబంధము? ఏదైనా తోటలో తెగిపోయింది. ఆ తెగిపోయిన సంబంధాన్ని కలపడానికే యేసు ప్రభు వచ్చాడు. బైబిల్లో పాట ఉంది, ఆదామునందు పోయే దేవుని మహత్యం. ఆదాములో ఏం పోయిందంట? మహత్యం పోయిందట. ఏం పోయిందంట? మహత్యం. ఆ మహత్యమును మళ్ళీ తిరిగి ఇవ్వడానికి మట్టిగా కలుగును కాకంటే కలిగేది కాదు అది. దాని పెనాల్టీ కట్టాల. ఏం కట్టాలా? పొద్దున ఒకరు ఆరాధన చేశారు, నా యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి? ఇప్పుడు మీకు దొంగ రైలు ఎక్కుతా, గద్వాల దగ్గర దొంగ రైలు ఎక్కుతా, నన్ను దారిలో పట్టుకుంటారు. ఎక్కడ? మహబూబ్నగర్లో పట్టుకుంటారు. ఎంత అండి బిల్లు ఎంత ఫైన్ కట్టాలా? నేను కడితే తెలుస్తుంది, మీకు కట్టకుంటే తెలియదు. ఎంత అంటే నాకు తెలిసి ఒకసారి నేను రిజర్వేషన్ ఏసీ బోగి ఎక్కాను. నా టికెట్ రిజర్వేషన్ ఉన్నది, కానీ అది వెయిటింగ్ లిస్ట్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయితేనే ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది, కన్ఫర్మ్ కాలే. అప్పుడు నాకేముంటుంది అనుకో నేను ఎక్కాను. టీసీ అన్నాడు, సార్ మీ టికెట్ క్యాన్సిల్ సార్. ఎట్లా అంటే, కట్టండి సార్, మీరు పోండి, భర్తిస్తాను పోండి అన్నాడు. ఎంత టికెట్ అంటే, దాని టికెట్ ఏమో 600, నేను కట్టిందేమో 2100 కట్టాను. ఏంటది? దాని కథ ఏంటంటే, నేను రిజర్వేషన్ చేసుకున్నా, క్యాన్సిల్ అయింది వెయిటింగ్ లిస్ట్, కానీ నేను దొంగరేలు ఎక్కినట్లే. ఏమి ఎక్కినట్లు? గవర్నమెంట్కి డబ్బులు పోలే, ఎక్కినందుకని టీసీ నిర్దాక్షిణ్యంగా 2100 ఆగినాడు, కట్టా. ఇంకోసారి వరంగల్లో ఒక ట్రైన్ ఆగింది అనమాట. అది ఆగదు, పొరపాటున ఆగింది, అంటే ఏదో సంథింగ్ ఆగింది. నేను ఎక్కిన చక్కగా విజయవాడ దిగాను. దిగుతాను, పోలీసు వాళ్ళు పట్టారు. ఈ టికెట్ చూపించారు, నా జనరల్ మామూలు టికెట్ కొన్నా జనరల్. ఈ రైలు ఎక్కడ? ఈ రైలుకి టికెట్కి చెల్లదు, ఇది లిమిటెడ్ స్టాప్ అంట. ఏం స్టార్ట్? వాడు ఆగినాడు వరంగల్లో, నేను ఎక్కాను సార్. వాడు ఒప్పుకోడే, వాడిని పని మీద వాడు ఎక్కుతాడండి, నువ్వు అడిగితే ఎక్కల్లా. ఎంత ఫైన్ కట్టించుకున్నా రోజు, చచ్చినట్లు కట్టా. ఈ ఫైన్ దాన్ని పెనాల్టీ అంటారు. ఏమంటారు? టికెట్ వేరు, చెప్పండి అయ్యా, టికెట్ వేరు. టికెట్ ఎంత? 500, పెనాల్టీ ఎంత? 1600. టికెట్ కాక 2100 కట్టాను నేను. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు శిలువ మీద కట్టింది టికెట్ రేటు కాదు, పెనాల్టీ కట్టాడంట. మీకు అర్థమైందో లేదో? ఎంతమందికి అర్థమైంది? టికెట్ యేసుప్రభు టికెట్ కట్టాడా, పెనాల్టీ కట్టాడా? చెప్పు తిమ్మన్నా, యేసుప్రభు టికెట్ కట్టాడా, పెనాల్టీ కట్టాడా? పెనాల్టీ. పెనాల్టీ అంటే దాని భయంకరము, అది ఎంతైనా వేయచ్చు. 3 నెలల జైల్లో కూడా గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, 3 నెలల జైలు శిక్ష కూడా వేయచ్చు. మనం ఏదో అక్కడికేదో అప్పటికి 2000 కట్టేసి దిగేచ్చు. కట్టలేనంటే జైలుకి పోయి 3 నెలలు జైల్లో పెడతారు. దీన్ని యేసు ప్రభు శిలువ మీద కట్టింది పెనాల్టీ, అది అన్నమాట. ఇక్కడ
యేసుప్రభు ఎలా కట్టాడు పెనాల్టీ? దేంతో ఎలా కట్టాడు పెనాల్టీకి? ఏం కట్టాడు? రక్తం. రక్తం ఊరికే రాదు కదా, సలైన బాటు పెట్టి తీశారు రక్తం యేసుప్రభుకి. దెబ్బలు 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 దెబ్బలు, ఆ దెబ్బలకు రక్తమంతా ఓడిసిపోయింది. ఇంకా ఆయన దగ్గర లేదు. అందుకని చెప్పండి, బ్లడ్ లాస్. ఏంటి ఇప్పుడు శిలువ మీద వేలాడే వ్యక్తికి బ్లడ్ లాస్ అయితే ముందే చెప్పాను, 3 చెప్పాను. ఏం చెప్పాను? కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, మీరు మాట్లాడేది కూడా వినపడదు. చెవులు వినపడదు, మాటలు రావు, కళ్ళు కనపడవు. ఇది వాస్తవం. కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, మాట. ఒకటిసార్లు మా వరంగల్లో ఉన్నప్పుడు ఒక అక్క పేరు సంథింగ్ పేరు మర్చిపోయినా, జీవన్ మాధవి, ఒక అమ్మాయి పేరు మాధవి. ఆ అమ్మాయికి అబార్షన్ అయింది. అబార్షన్ అంటే సంథింగ్ ఇది తేడా అయింది, గైనిక్ ప్రాబ్లం వచ్చింది, బ్లడ్ ఆగలేదు. బ్లడ్ నాకు తెలుసు ఎన్ని బాటిల్ రక్తం ఎక్కిచ్చారు, రక్తం ఆగలే, చచ్చిపోతుంది ఇంకా. అట్లా చాలామందికి అయింది. కొందరికి ఒకసారి హెబ్రోన్లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారు పెళ్ళి, ఆయన చిన్న సర్జరీ చేశారు. ఆ సర్జరీ చెప్పొద్దు ఇక్కడ. ఆ సర్జరీ ఫెయిల్ అయింది, బ్లడ్ లాస్. డాక్టర్ ఆయన, రేపు నెలలో పెళ్ళి. నేను అప్పుడు కొత్త 96లో జీటీ బెంజమిన్ గారు బంధువు ఆయన పేరు డాక్టర్ ఏలియా. అమ్మాయి కూడా డాక్టర్ని చేసుకుంటారు. హెబ్రోన్లోని పెళ్ళి, చిన్న సర్జరీ చేయించుకున్నాడు. ఆ సర్జరీ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే బ్లడ్ ఆగలే. మీ నంబర్ చెప్తే నేను ఆ సమాధికి పోయినాను. యవ్వనస్తుడు 31 సంవత్సరం డాక్టరు, పెళ్ళి రేపు నెలలో. ఆ సర్జరీ ఫెయిల్ అయింది, ఆ వెయిన్ ఆగలేదు, రక్తం కొడతానే ఉంది, రక్తం పోయి చచ్చిపోయాడు. దీని ఇంగ్లీష్లో బ్లడ్ లాస్ ఏమంటారు? యేసుప్రభు శిలువలో చెల్లించింది ఏంటి? బ్లడ్ లాస్. ఆ రక్తమంతా ఆఖరికి రక్తము లేదు, ఇంక వట్టి కొయ్య మిగిలిందంతే, వట్టి పిప్పి మిగిలిందంతే. ఆ రక్తముతో ఏం జరిగిందంటే, రక్తములో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయబడును. చెప్పండి. ఇప్పుడు మనందరికీ యేసుప్రభు ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం. దాన్ని ఇంకో భాషలో పెనాల్టీ కట్టాడు, ఇంకొక భాషలో ఆయన పరిహారము చెల్లించాడు. ఏం చేశాడు చెప్పండి? పరిహారము, ప్రాయశ్చిత్తము, జుర్మానా. చెప్పండి. జుర్మానా కట్టాడు. జుర్మానా పాత భాష, ఇంగ్లీష్లో పెనాల్టీ. జుర్మానా కట్టాడు. ఒక్కొక్కరిది ఎంతెంతనో మనకేం తెలుసు. ఇప్పుడు మీరు పాపాలు చేయకపోయినా పాపము మీరు ఇప్పుడు మనకి ఎవరైనా ఏమైనా కీడు చేస్తే వాడేం బాగుపడతాడు, పోనా మట్టి కొట్టుకొని పోతాడంటాం. అంటే వాడిని సావు కోరినావు. నువ్వు ఏం కోరినావు చెప్పండి అమ్మా? సావు కోరినావు. అది దేవుని దృష్టిలో మహాపాతకం. మనం ఆ మాట కూడా అనకూడదు. నీ ధూమ్ తగల అంటాం, అది చాలా చెడ్డ తప్పు మాట. ఆ మాటకు దేవుని దృష్టి నువ్వు హంతకుడు. మనం ఒక్కొక్క లెక్కలోకి వెళ్ళిపోతే మన మీద ఎన్ని పాపాలు ఉన్నాయో మీకు తెలవనే ఊహించుకోవాలి. ఈ పాపాలన్నిటికీ పెనాల్టీ యేసుప్రభు శిలువలో కట్టేశాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన రక్తము మనలో, మన పాపమునకు ప్రాయశ్చిత్తము. ఆ రక్తములో ప్రాణం ఉంది. రక్తంలో ఏముంది? ఆ ప్రాణము పొద్దున 4 చేసిందని చెప్పాను. ఒకటేంటి? మనల్ని నీతిమంతులనుగా చేసింది. రెండోది ఏం చేసింది? మన అపరాధములకు పాపక్షమాపణ. ఏమంట? పాపక్షమాపణ ఇచ్చింది. 2. 3, ఆ రక్తం మనల్ని తండ్రికి సమీపస్తులుగా చేసింది. ఆ రక్తము తండ్రితో మనల్ని ఏం చేసిందంట? సంధి చేసింది. ఏం మాటలు? 4. ఐదో మాట ఎబ్రీ పత్రిక 9:14. ఎవరిని తీసిన చక్కని చదివేయండి. ఇంత లేటా మరి? మీరు చాలా స్లో ఉన్నా. గూడ్స్ బండ్లేనే, ఒక్కటి సూపర్ ఫాస్ట్ లేదు ఇక్కడ. ఎంత పెద్ద వాక్యం అంతే. ఇప్పుడు చెప్తే తెల్లారుతుంది. అది ఒక్క వాక్యమే తెల్లారుతుంది. ఆ ఒక్క వాక్యమే తెల్లారుతుంది. అన్ని సంగతులు ఉన్నాయి. అన్నీ చెప్పలేను కానీ ఒక్కటి చెప్తా. అందరు చెప్పండి. ఆ రక్తము నిర్దోషమైన మనస్సాక్షి ఇచ్చిందంట. ఏమిచ్చిందంట? మనస్సాక్షుల్లో చాలా రకాల మనస్సాక్షులు ఉన్నాయి. వాత వేయబడిన మనస్సాక్షి, చచ్చిన
మనస్సాక్షి, కపటము గల మనస్సాక్షి. ఇలా మనస్సాక్షి అయితే నేను ఈ రక్తం ఏం చేసిందంటే మనలను నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తము మన అపరాధములకు పాపముల క్షమాపణతో పాటు నిర్దోషమైన మనస్సాక్షి. అంటే ఎట్లా చెప్పాలంటే మీకు ఒక చిన్న మాట. ఇప్పుడు ఒక ఆయన, నేను వరంగల్లో ఉన్నప్పుడు ఒక సేవకుడు వచ్చాడు. ఆయన పేరు చెప్పను, ఆన్లైన్లో వెళ్ళిపోతుంది, వద్దు, పెద్ద కష్టం ఇప్పుడు దీంతో. ఆయన మంచి సేవకుడు, ఓ పాట రాశాడు. ఆయన మన సియోని గీతాలో ఉంది ఆ పాట ఏదంటే పాడదామా? చూడుమదే నీ కొరకే సిలువలో వేలాడు శ్రీయే సురక్షకున్, చూడుమదే. ఆ పాట ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి పాడుకోండి. వచ్చే పాట మీకు కొంచెం ట్రై చేయండి. ఆ పాట రాసిన సేవకుడు ఆయన మామూలుడు కాదంట. భయంకరమైన కాలేజీలో చదివేటప్పుడు విపరీతమైన దుర్మార్గుడు అంట. ఎంత దుర్మార్గుడు అంటే ఒకటిగా చెప్తే ఆయన కుదరదు. ఆయన వాళ్ళ అమ్మ మంచి విశ్వాసి, వాళ్ళ నాన్న విశ్వాసి, ఇద్దరు విశ్వాసులే, కొడుకు మాత్రం మారు మనసు లేదు. అయితే వాడు కాలేజీకి వెళ్ళాడు. జరిగింది ఇది. కాలేజీలో చదువుతూ ఉంటే క్షణం కడుపు నొప్పి వచ్చింది. 24 గంటలు కడుపు నొప్పి. ఏం కడుపు నొప్పి తెలుసా మీకు? అది అపెండిసైటిస్ అంటారు. అది పగిలిపోయింది. అప్పుడు ఇంత అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ లేదు. చచ్చిపోతే వాళ్ళ ఫోన్ చేశారమ్మా, మీ కొడుకు చచ్చిపోయాడు, కడుపు దొర్లి చచ్చిపోయాడు అంటే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేశారు. వాళ్ళమ్మ మంచి విశ్వాసి. ఆమె కొడుకు బాడీ పెట్టుకొని ఏడ్చిందంట. ఎట్లా ఏడ్చిందంటే కడుపు నేల మీద పెట్టిందంట. అయ్యో నా కొడుకు ఎట్లా తీసుకుంటాం, నేను విశ్వాసిని కదా, నా కొడుకు రక్షణ లేదు, నా కొడుకు ఏం లేదు రక్షణ, నా కొడుకు బాప్టిజం తీసుకోవాలి, నా కొడుకు నీతో సమాధాన పడు. ఇప్పుడు ఇటు చచ్చిపోయాడు. ఎక్కడ పోయాడు? నా కొడుకు చచ్చిపోయినందుకు నేను బాధపడట్లేదు ప్రభా, నా కొడుకు నరకానికి పోయాడని ఏడుస్తున్నా. అయ్యో ప్రభా, ఏడుస్తుంది. అయితే విషయం ఏమైందంటే ఈయన చచ్చిపోయి నరకానికి పోయాడంట. ఎవరు? ఆ విశ్వాసి కొడుకు. ఎక్కడ పోయాడు? నరకం దగ్గర పోయి నిలబడ్డాడంట. ఎట్లా నిలబడ్డాడంటే అందరు చెప్పండి, నరకము పలకరు మీరు, నరకము, దిగంబర రాజ్యం. చెప్పండి. నరకంలో ఎవరికి ఏముండవు? బట్టలు ఉండవు. మొత్తము ఆయన చేసిన పాపాలన్నీ మీకు తెలిసి. ఎంతమంది మీరు పచ్చబట్లు పొడిపించుకుంటారు? చెయ్యెత్తండి. పచ్చబట్లు పొడిపించుకున్న వాళ్ళు పొడిపించుకోరా? ఏం మంచోళ్ళు? జగదీష్ ఒకటి కూడా పొడిపించుకోలేదా? అరే మంచోడివే నువ్వు. చాలామంది పచ్చబట్లు పొడిపించుకోరు. ఇక్కడ ఈ మధ్య ఎక్కువగా ఇక్కడ పొడిపించుకుంటారు. ఇక్కడ ఎవరు చూసి ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు చూసారా మీరు? చూడలేదా? ఇప్పుడు పెద్ద బిజినెస్ అది, టాటూస్ అంటారు. ఇంక వద్దులేండి అవన్నీ, ఎందుకు లోకంలో పోద్దు. మొత్తము ఆయన చేసిన పాపాలన్నీ మొత్తం ఇక్కడి నుంచి అరికాల పాదాల దాకా టాటూస్ చేశారంట. దిగంబర శరీరం మీద కనురెప్పలు కూడా టాటూస్ ఉన్నాయంట. మొత్తం పాపాలంట. ఆయన చేసిన పాపాలన్నీ ఒళ్ళంతా రాశారంట. రాసి దిగంబర నిలబడ్డాడంట. ఎక్కడ? నరకము యొక్క గేటు బయట. దూత అంటుందంట, పనిందంట. పైనుంచి ఆజ్ఞ వచ్చింది, ఈ మనిషిని మళ్ళీ భూలోకానికి పంపించేసేనంట. ఏం చెప్పిందంట? మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా? పైనుండి మీరు వెళ్ళి ఎవరికైనా చెప్పండి సాక్ష్యం. పైనుండి ఏమొచ్చింది? ఆజ్ఞ వచ్చింది, ఈ మనిషిని మళ్ళా భూలోకానికి పంపించేయండి అనండి. ఎందుకని అడుగుతుంది ఒక దూత, నరకంలో ఉన్న దూత. వీళ్ళ తల్లి విశ్వాసి. అపోస్తల కార్యం 16:31 ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందే వాక్యం ఉంది. ఆ వాక్యం పట్టుకొని ఆమె ఏడుస్తుంది అనేదంట. ఆ వాక్యం పట్టుకొని ఆమె ఏడుస్తూ ఉంది. పంపించేసేయండి. ఆ మాట వినపడిందంట.
ఈ మనిషి బతికి కదిలాడంట. ఆయనే బతికి ఆ పాట రాశాడు. జరిగింది ఇది. ఆయన స్వయంగా చెప్తే నేను విన్నాను. ఆయన ఇంకా బతికి ఉండి సేవ చేస్తున్నాడు విశాఖపట్నంలో. పెద్ద మనిషి 78, 80 ఏళ్ళు ఉంటాయి ఆయనకు. వాళ్ళ కొడుకు మా చర్చికి వచ్చేవాడు. ఎక్కడికి మేము ఉన్న సంఘానికి వచ్చేవాడు. మంచి గిటార్ వేస్తాడు వాడు. మంచి కొడుకు అనమాట. ముగ్గురు కొడుకులు, ముగ్గురు మంచి విశ్వాసులే. ఆయన ద్వారా చాలామంది రక్షణలోకి సేవకు వచ్చాడు ఆయన. విషయం ఏంటంటే, ఇప్పుడు మనం పాపాలు చేస్తాము. ఎందుకు ఈ మాట కథ చెప్పానంటే, అందరం మనకున్న మంచి బుద్ధి ఏంటంటే చేసేవన్నీ చేస్తాం, అన్నీ మర్చిపోతాం. ఏమంతే కదన్నా నగేష్ అన్న? అన్నీ చేసేవన్నీ నంగనాచి. తెలుసా మీ పేరు? నంగనాచి అంటే ఏంది? పిల్లి పాలు తాగి మూతురుసుకొని పోతానే ఉంటుంది. నాకేం తెలియదని. మా భార్య పొద్దున్న చెప్పలేదా పెరుగు తింటుందని, గారెలు అరిసెలు తింటుందని చెప్పింది కదా పొద్దున. అట్లా నంగనాచి. రక్షణ పొందు ముందు తింటే పర్లే, రక్షణ పొందినాక నంగనాచి పనులు చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. చేసి ఏం తెలియనట్లు వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, తెల్లబట్టలు వేస్తారు, మళ్ళా బ్యాగ్ కూడా వేస్తారు. ఎంత మంచిగా ఉంటారు, చూసే భక్తుల్లాగా ఉంటారు. అన్ని కిందంతా మొత్తం అంతా అదే పెంటే ఉంటుంది. ఈ నంగనాచులు ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, మనం ఎన్ని తప్పులు చేసినా తప్పులన్నీ మన మనస్సాక్షి మీద రాయబడతాయంట. అవన్నీ ఏం చేయబడతాయి? మన మనస్సాక్షి. ఇప్పుడు మా భార్య మనస్సాక్షి రాయబడినాయా లేదా? అన్నీ చెప్పింది కదా సాక్ష్యం. అంటే అవి పోయినాయా హృదయంలో? అట్లే. కానీ మన ఆత్మను ఒక దినం మనం పరలోకంలో ప్రవేశిస్తాం. ప్రవేశించినప్పుడు ఆ దినమున నేనంటాను, మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ గుర్తున్నాయంటే పరలోకంలో మళ్ళీ చింతపడాల్సి వస్తుంది. అయ్యే ఇంత దుర్మార్గంగా బతికే కదా భూలోకంలో, ఇన్ని పాపిష్టి పనులన్నీ చేసినా కదా. అక్కడ మనం చింతించకుండా దేవుని ఆత్మ అయిన యేసుక్రీస్తు వారు ఆయన రక్తముతో మన మనస్సాక్షిని ఏం చేస్తాడంట? శుద్ధి చేస్తాడంట. మన మనస్సాక్షి మన మీద నేరం మోపదంట. చెప్పండి. ఆ నేరం మోపకుండా ఉండే నిర్దోషమైన మనస్సాక్షి ఎవరిస్తారంట? ఆ నిర్దోష మనస్సాక్షి ఎవరిస్తారంట? యేసుక్రీస్తు యొక్క రక్తం. అందరు చెప్పండి, ఎవరిస్తారంట? యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది? మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఇక్కడతో 3 అయిపోయినాయి. 3, 5 అయిపోయినాయి. 5 6వ దానికి వెళ్ళిపోదు, టైం లేదు. హెబ్రీ పత్రిక 10లో 20 వచనం పొద్దున్న చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. హెబ్రీ పత్రిక 10:20 ఏం చెప్పాను అక్కడ? అందరూ ఒకసారి పలకండి. క్రీస్తు రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మంచి ధైర్యము కలవారమగుదుము. ఇక్కడ ఒక మాట ఉంది ఏమిటంటే, యేసుక్రీస్తు రక్తం అంట మనల్ని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశింపజేస్తుందంట. మీరు ఏదైనా దేశానికి ఇండియా దాటిన వాళ్ళు చెయ్యొద్దండి. ఇండియా దాటి బయట దేశాలు పోయిన వాళ్ళు. శాంతిరాజ్ అన్న పోయినా? ఆస్ట్రేలియాకి పోయిన తమ్ముడు. నువ్వు పోలేదా శాంతిరాజ్ అన్న? ఏం తమ్ముడా? తేజ్పాల్ ఇంకా ఇక్కడ బయటికి పోలే. ఇండియా దాటలేదు. ఇండియా దాటాలంటే తెలుస్తుంది మీ కథ. ఇన్ని రిపోర్ట్లు అడుగుతారు. ఒక దేశం దాటాలంటే ఎన్ని అడుగుతారు తెలుసా? నీ కోవిడ్ వేసుకున్నావా? ఫస్ట్ డోస్ అయిందా? రెండో డోస్ అయిందా? బూస్టర్ డోస్ అయిందా? ఆ పేపర్లు పెట్టాలా? నీకు వీసా ఉందా? నీకు కేసులు ఏమి లేవా? నీకు ఇండియాలో పోలీస్ క్లియరెన్స్ ఉందా? నీకు అన్ని ఆరోగ్యం ఉందా? నీకేమైనా గతంలో డ్రగ్స్ ఏమైనా వాడినావా? నీకేమైనా ఎయిడ్స్ ఉందా? మెడికల్ టెస్ట్ ఏమైనా? టీబీ వచ్చిందా? టీబీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి బయట దేశానికి పర్మిషన్ లేదు. నువ్వు డ్రగ్స్ వాడినా మా మందిరికి ఒక అబ్బాయి వచ్చాడు, పేరు వద్దులేండి. అబ్బాయి ఐఐటి, కానీ ఐఐటిలో డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. డ్రగ్స్కి ఐఐటి పూర్తి చేశాడు. వాడు వేరే దేశానికి జాబు ఆఫర్ వచ్చింది. మెడికల్ జాబ్ అంతా క్లియర్ అయింది, అంతా ఓకే. మెడికల్ టెస్ట్కి పోయాడు. పోతే అక్కడ తేలింది ఈయన బ్లడ్లో డ్రగ్స్ వాడిన నమూనాలు ఉన్నాయి. అవుట్, రిజెక్ట్ చేసి పడేసాడు. ఇంకెప్పటికీ మళ్ళీ ట్రై కూడా చేయడానికి వీల్లేదు. బ్లడ్లో ఏముంది? డ్రగ్స్ యొక్క జాగ్రత్త. యవనస్తులు పొరపాటున ఒక్కసారి డ్రగ్స్ తీసుకున్నారో వేరే ఏ దేశం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. ఒక్క దేశం కూడా యాక్సెప్ట్ చేయదు మిమ్మల్ని. ఇప్పుడు మనము ఇండియా నుంచి వేరే దేశానికి పోవాలంటేనే ఎన్ని ఉంటాయో తెలుసా? ఎంక్వైరీస్, ఎన్నో ఎంక్వైరీ ఉంటాయి. ఇప్పుడు మనము ప్రార్థన అందరూ ప్రార్థన
ప్రార్థన చేసిన ప్రతిసారి మన ఆత్మ 3వ ఆకాశానికి వెళ్ళిపోతుంది. అందరూ ఒకసారి చెప్పండి, ప్రేమగల పరలోకపు తండ్రి అని మీరు మౌనంగా కళ్ళు మూసుకొని చేతులు జోడించి, చేతులు జోడించకున్నా కళ్ళు మూసుకోకున్నా మనసుతో ప్రభువా అని పిలిచారనుకో, పెద్ద ప్రార్థన కూడా అవసరంలే, ప్రభువా అందరు చెప్పండి. ఒక చిన్న సాక్ష్యం చెప్తే, ఇక్కడ చిన్న సాక్ష్యం, ఇంతకుముందు అది చాలా ఇంపార్టెంట్ సాక్ష్యం. టైం అయిపోతుంది, వదిలేండి, టైం లేదు, నా సబ్జెక్ట్ పూర్తి చేసుకో. చిన్న సాక్ష్యం చిన్న గ్లిమ్స్ ఇస్తా, పర్లేదు. ఏంటంటే పాల్వంచలో ఒక సేవకుడు ఉండేవాడు, ఆయన పేరు బాబన్న. ఎంతమంది విన్నారు బాబన్న సాక్ష్యం? విన్నారా? ఆ పాల్వంచలో బాబన్న, ఆయన ఒక నక్సలైట్. ఆయన నక్సలైట్ అయితే రక్షణ పొందకముందు ఆయన పోలీసు వాళ్ళు పట్టుకుపోయారు. అంటే ఇన్ఫార్మర్ అనమాట. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నక్సలైట్లకు బట్టలు కుట్టించేవాడంట, వాళ్ళకు ఫుడ్ ఇచ్చేవాడంట, వాళ్ళ మందులు అవసరమైతే మందులు ఇచ్చేవాళ్ళంట, అన్నీ తెచ్చి ఇచ్చేవాడంట. కోవట్టు పోలీసు వాళ్ళు తెలిసింది, వీళ్ళ ఇంటికి నక్సలైట్స్ వస్తారు. ఓ రోజు వచ్చారు, వేసుకొని పోయారు. వేసుకొని దేవుని నమ్ముకోలేను, క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ యేసుప్రభుని నమ్ముకోలే, రక్షణ పొందలే. అయితే జైల్లో పడేశారు, కొట్టారంటండి, అట్లా కొట్టారంట. అవి దెబ్బలు కాదు, చెప్పట్లే. నక్సలైట్స్ ఎక్కడ చెప్పు అడ్రస్ నాకు తెలియదు సార్, జస్ట్ వాళ్ళు బట్టలు కుట్టించాక నాకు వాళ్ళ అడ్రస్ తెలియదు. అట్లా భయంకర శిక్ష ఏంటంటే కాళ్ళు ఇట్లా పైకి కట్టేసి, చేతులు కట్టేసి కాళ్ళు పైకి కడతారు, రెండు కట్టి ఆ రెండింటికి తాడు కడతారు, మధ్యలో రోకల బండ వేస్తారు. దాన్ని రోకల బండ అంటారు. రోకల బండకి కాళ్ళు చేతులు వెనక్కి తిప్పి కట్టేసి కొడతారు. కొడతా ఉంటే అరికాలు పగిలిపోయి భయంకరంగా రక్తారు, అరికాల నుంచి రక్తాలు కారుతానంట. కింద పడేశారంట. నీళ్ళు అడిగితే 3 రోజుల నుంచి నీళ్ళు తాగలేదంట, 2 రోజుల నుంచి నీళ్ళు తాగలేదంట, 3 రోజు అయింది. నీళ్ళు అడిగాడంట. ఒక కానిస్టేబుల్ యూరిన్ పోపిస్తే యూరిన్ గ్లాసులో పోసి ఇచ్చాడంట. ఇది నీళ్ళు అనుకొని 2 రోజుల నుంచి నీళ్ళు తాగలేదు కదా, పెదవులు ఆరిపోయాయంట. గబుక్కుని తాగాడంట. తాగితే వాటి లోపల ఏముంది? కక్కిస్తాడు. కక్కేసి సాగు కళ్ళలో కనపడుతుందంట, చచ్చిపోతాడు. ఇంకా భార్య పిల్లలు కనపడతాడు, చచ్చిపోతాడు. ఇంకా మళ్ళీ చెరే చొప్రా ఎక్కడ పెట్టినా, ఎక్కడున్నారా మీ వాళ్ళు, మీ అన్నలు ఎక్కడున్నారా అని చెప్పి కొడతా ఉంటే చచ్చిపోతాడు. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ప్రభువా అన్నాడంట. అంటూనే ఎదురుగా ఒక వ్యక్తి కనపడ్డాడంట. ఈయనకన్నా ఎక్కువ దెబ్బలు తగిలినాయండి ఆయన, ఈయనకంటే ఎక్కువ దెబ్బలు. ఆయన ఇంత పెద్ద శిలువ మోసుకొని పోతున్నాడంట. చూసి ఈయన అన్నాడంట, ఈ బాధలో కూడా బాబన్న, ఎవరయ్యా నువ్వు, ఇంతగా కొట్టారు నిన్ను, నువ్వేం తప్పు చేసినావయ్యా అన్నాడంట. ఎవరయ్యా నువ్వు, ఇంతగా నిన్ను కొట్టారు, నువ్వేం తప్పు చేసినావయ్యా అంటేనే అక్కడి నుంచి ఒక స్వరం వినపడిందంట. పలకండి, బాబన్న ప్లీజ్, బాబన్న ఇప్పుడే కదా నువ్వు పిలిచావు అన్నాడంట. ఏమనంట? ఇప్పుడే కదా నువ్వు నన్ను పిలిచావు. మనకు కనపడలేదు. ఇప్పుడు ఆ సెల్, దాని ఇంట్రాగేషన్ సెల్ అంటారు. ఆ సెల్లోకి ఎవరు వచ్చారు చెప్పండి అమ్మా? యేసుప్రభు గదిలోకి వస్తే ఇంకేముంది? ఏమైందేమో పోలీసులు ఆటల కింద పడేశారంట. రే ఇప్పుడు ప్రభుని పిలిచారా, చచ్చిపోతాడేమోరా, వద్దురా. ఒక కానిస్టేబుల్ ఉండుకొని వద్దొద్దున్నా, నువ్వు కొట్టొద్దు, చచ్చిపోతాడు. అంతలో కూడా అంట, అరే చచ్చిపోతాడు, నా పొద్దున్న కలిసి చచ్చిపోతాడన్నట్టు. ఎట్లా అంటే హాస్పిటల్ తీసుకుపోతాను. కానిస్టేబులే తీసుకెళ్ళి ఆ వ్యాన్లో వేసుకొని పోయి హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చారంట. బతికాడు. 6 రోజుల తర్వాత మనిషి అయ్యాడు. భార్య పిల్లలు పిలిపించారంట. తెలిసింది ఏంటంటే ఈయన జస్ట్ ఇన్ఫార్మర్ మాత్రమే, నక్సలైటు కాదు. బతికి ఇంటికి వచ్చి బైబిల్ పట్టుకొని సేవ చేసి విజయవాడలో సేవ చేశాడు. జరిగింది ఇది కల్పించి చెప్పినది ఏది నా కల్పనా కథలు రావు. ఇంతకుముందు చెప్పింది నిజమే, చెప్పండమ్మా. ఇప్పుడు చెప్పింది కూడా నిజాలు చెప్తున్నా నేను. మనం అందరు చెప్పండి, ప్రేమగల పరలోకపు తండ్రి అంటానే మీ ఆత్మ 3వ ఆకాశముకి చీల్చుకొని వెళ్ళిపోయి ఆ పరలోక మహిమగల సింహాసనం ఎదుట అందరు చెప్పండి, తండ్రి నేను వచ్చాను అని చెప్తుందంట. ఈ శరీరము అమ్మా నాన్నలతో వచ్చిందండి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుంది. అందరు చెప్పండి, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. పర్మనెంట్గా ఒక రోజు పోతుంది. ఇప్పుడేమో ప్రార్థనలో పోయేస్తుంది. నీ
దేహానికి పరలోకం దూరం ఉంది, కానీ నీ ఆత్మ రోజుకి ఎన్నిసార్లైనా పోయి రావచ్చు. ఎక్కడికి? ప్రభువా అంటే చాలు పరలోకం వెళ్ళిపోతుంది. తండ్రి వచ్చినాను. కొన్నిసార్లు ప్రార్థన చేసే కూడా ఓపిక ఉండదు. ప్రభువా అంట. అప్పుడు ఆత్మ మహిమలోకి వెళ్ళిపోయి, తండ్రి గుర్తు చేసుకో, భూలోకంలో ఉన్నాను కదా, నన్ను దర్శించు, నన్ను జ్ఞాపకం చేసుకో. అంత దగ్గర చేసింది ఎవరంటే క్రీస్తు యొక్క రక్తం. అందరు చెప్పండి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములోనికి మనము ప్రవేశించుచున్నాము. ఎంత మాట అండి! ఆ రక్తం ఎన్నో పనిది? 6వ పని. 6 పనులు చేసింది ఇప్పటికి అని మళ్ళీ రిపీట్ చేయలేను, అక్కడితో దాన్ని వదిలేస్తా. ఇప్పుడు 7వ పని, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అందరు చదవండి. 24వ వచనం. కొత్త నిబంధనకు యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అందరు చెప్పండి, హేబేలు రక్తము, యేసు రక్తం. 2 రక్తాలు ఉన్నాయి. ఏం రక్తాలు ఇవి? హేబేలు రక్తం. బైబిల్లో చాలా రక్తాలు ఉన్నాయండోయ్. ఇప్పుడు టైం లేదు కానీ చూద్దాం. ఎప్పుడన్నా చెప్పండి, హేబేలు రక్తం. పలకరు మీరు. హేబేలు రక్తం, నీతిమంతుల రక్తం, హతసాక్షుల రక్తం, యేసుక్రీస్తు రక్తం. హేబేలు రక్తం వేరు, హతసాక్షుల రక్తం ఎక్కడుంది? అది ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో. 7 ఏళ్ల శ్రమల కాలంలో విడవబడిన వాళ్ళలో రక్షించబడతారు. మళ్ళా విడవబడిన వాళ్ళు కూడా ఏమవుతారు చెప్పండి? చెప్పండి అమ్మా. 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా రక్షణ ఉంటుంది. అంటే అది పెద్ద కథ. ఇప్పుడు చెప్పు మరి. అట్లా అనుకునే వారు అప్పుడు రక్షణ పొందాం అనుకునేవు. అప్పుడు రక్షణ పొందిన వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు బియ్యం కార్డులు ఇస్తారా? రేషన్ కార్డులు ఉన్నాయా? పోలీస్ స్టేషన్లు ఉన్నాయా? పోలీస్ స్టేషన్లలో ఒక మిషన్ పెడతారంట. ఒక మిషన్ ప్రతి గద్వాల పోలీస్ స్టేషన్లు కూడా. గద్వాల ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయండి? గద్వాలు ఎన్ని ఉన్నాయండి పోలీస్ స్టేషన్లు? 1, 2, 3? 2 ఉన్నాయి. 2 మిషన్లు వస్తాయంట. ఎక్కడికి? గద్వాలకు. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆ మిషన్లు ఏం చేస్తాయంటే, ఎవరెవరు ఇంకా చర్చి బైబిల్ చర్చి ప్రభు అంటారో వాళ్ళని పట్టుకొస్తారు. పొద్దున్నే డ్యూటీ, పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంటంటే యేసు ప్రభు అన్న వాళ్ళని పట్టుకొస్తారు. పట్టుకొచ్చి ఆడ పెడతాయండి. ఒక మిషన్ ఉంటుంది పైన. ఆ మిషన్ టక్కన ఆన్ చేస్తారు. టక్కన ఒక పదునైన ఖడ్గం, అది కత్తి, మిషన్ కత్తి, అది టక్కన కట్ చేస్తుంది. ఇప్పుడు కబేలా అంటే వినారండి? మేకలు కోసేదాన్ని. మేకలు కోసే కత్తులు వేరు, ఎద్దుల ఆవులను కోసే కత్తులు. ఎద్దుల ఆవులు కత్తులతో కోయలేరు. దాని మెడన్నర ఇంత ఉంటుంది ఎముక. ఆ ఎముక కోయాలంటే ఆ మిషన్ కావాలి. ఆ ఎద్దును తీసుకొచ్చి దాని సందులో పెడతారు. పెడతానే టక్కన కట్ చేస్తుంది. ఇప్పుడు ఎద్దులను కొడతారు, ఎద్దులను కట్ చేస్తారు. చెప్పండి. 7 ఏళ్ల శ్రమల కాలంలో మనుషుల్ని కట్ చేస్తారు. ఆ మిషన్లు వస్తాయి. ఇంకా ఇప్పుడు రాలే. ఒకవేళ ఈ రాత్రికి ఏసుప్రభు వస్తే మనం ఎత్తబడితే రేపు పొద్దున్నే వస్తాయి. స్టార్ట్ అయితే రేపు పొద్దున్నే వస్తాయి గద్వాలకు. ఇంకా అంటే రేపటి నుంచి నమ్ముకునే వాళ్ళకి అవి. ఎప్పటి నుంచి? రేపటి నుంచి. అయ్యో నేను అబ్రాహం ఉన్నప్పుడు నమ్ముకోకపోతేనే నాకు ఎవరు చెప్తారు సువార్? అయ్యో నా భార్య ఎత్తబడింది, నా కొడుకు నేను ఎత్తబడలేదే. అప్పుడు నువ్వు విశ్వసిస్తావు. కానీ నీకోసం ఏం రెడీగా ఉంటుంది? మిషన్. అలా హతసాక్షుల రక్తం ఉందంట. అట్లా 7 రకాలైన రక్తాలు ఉన్నాయి. వాటిలో రక్తము హేబేల్ రక్తం. అందరు చెప్పండి. ఈ హేబేల్ రక్తము దేవునికి ప్రార్థన చేసిందంట. చెప్పండి, ఏం చేసిందంట? ఏం ప్రార్థన? తండ్రి, ఓ రోజు హేబేలు, పొద్దున్న చెప్పా హేబేలు కథ. హేబేలు కయీను పొలంలో ఉన్నారు. ఏమ్రా ఎక్కువ చేస్తాను అన్నాడు. ఏమన్నా? ఏం చేసినానన్నా? ఏమ్రా బలి అర్పిస్తావేంద్రా నువ్వు దేవునికి? ఆయనకేమో నువ్వంటే ఎక్కువ ఇష్టం, నేను ఇష్టంలే. ఎవరి మీద అంటాడు? దేవుని మీద. దేవుడు కూడా పక్షపాతం చూపిస్తాడు. ఏంద్రా నీ కథ ఎక్కువైంది, నీ కథ అని చెప్పేసి ఇంత రాయి తీసుకు. అందరూ చెప్పండి. కయ్యను, పలకల మీద పలకరా. కయ్యను హేబేలు మీద పడి అతన్ని చంపాను. ఇట్లే ఉంది. చంపానని లేదు.
హేబేలును చంపినని లేదు, ఏమన్నది? హేబేలు మీద పడి ఏం తీసుకుందో రాయి తీసుకున్నాము. హేబేలు కింద పడిపోయాడు, పటా 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 పట కొట్టేశాడు, తలకాయ తల పగిలిపోయి చచ్చిపోయాడు. చచ్చిపోతానే అటు ఇటు చూసుకుని రాయి పడేసేట్టు వెళ్ళిపోతాడు. ఇటు వెళ్ళిపోతానే ఆ రక్తం దేవునికి ప్రార్థన చేసిందంట, తండ్రి తండ్రి మా అన్న నన్ను చంపే కదా తండ్రి, చంపే కదా నాయన, నన్ను చంపే కదా నాయన. కయీను పోతా ఉంటే కయీన్ కయీన్ ఎవరు పిలిచింది? ఎవరోలే పోతు కయీన్, ఎవర్రా కయీన్? ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు? నేనే నీ సృష్టికర్తను, నీ తండ్రి దేవుడను, హేబేలు దేవుడను. ఎందుకు కయీను నా భక్తుడైన హేబేలుని చంపినావు? హేబేలు ఏం తప్పు చేశాడని చంపినావు నాయనా? ఫస్ట్ అన్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? అప్పుడు అన్నాడు, నేను తమ్ముడు దేవునితో. బైబిల్లో ఒక మాట చెప్పండి, భక్తిహీనులు యెహోవా మీద మార్కొంటారంట. అంటే మార్కోను అంటే కొన్నిసార్లు టీచర్ కొట్టబోతే టీచర్ కర్ర పట్టుకుని ఉంటారు. టీచర్ కొట్టబోతే అమ్మ కొట్టబోతే అమ్మ చేయి పట్టుకుంటే లేరండి, అమ్మ కొట్టబోతే ఏం చేస్తారు కొడుకులు కొందరు వయసు వచ్చిన వాళ్ళు? చేయి పట్టుకున్నారు. అమ్మ కొట్టబోతే అమ్మ చేయి పట్టుకున్నాడు, దాన్ని ఏమంటారు? తిరుగుబాటు చేయడం. కయీన్ మీ తమ్ముడు ఎక్కడంటే నేను కావాలివన్నా. అట్లా కాదు కయీను, మీ తమ్ముని రక్తం నాకు మొరపెడుతుంది ఏంటి అన్నాడు. దొరికిపోయి దొంగ. దేవుడు కయీను నాకు సబ్జెక్ట్ వేరు కానీ అంతా చెప్పండి. హేబేలు రక్తం కంటే మరీ శ్రేష్టముగా పలుకు క్రీస్తు యేసు ప్రోక్షణ రక్తం. ఇక్కడ చాలా పెద్ద విషయం ఇది. ఇక్కడ అందరు అండి, హేబేలు రక్తం ఏంటి అందరూ చెప్పండి అమ్మా. ఒక పాత్రలో హేబేలు రక్తం ఉంది, ఇక్కడ పాత్రలో యేసుక్రీస్తు రక్తం. ఇప్పుడు హేబేలు రక్తం మన పాపాలను క్షమించదు, చెప్పండి. హేబేలు రక్తం మన పాపాలని, యేసుక్రీస్తు రక్తము. నేను యూత్ మీటింగ్కి రమ్మంటే మీరు రాలే, మీరు తిని నిద్రపోయినారు. సూపర్ మెసేజ్ చెప్పిన, అది ఇప్పుడు మళ్ళీ రాదు, పెద్ద సబ్జెక్ట్ అది, XY సబ్జెక్ట్. మీకు ఇప్పుడు అర్థం కాదు చెప్తే కూడా, మీకు అర్థం కాదు ఇప్పుడు చెప్తే. యూట్యూబ్లో ఉందయ్యా, మీరు ఇంటికి వెళ్ళినాక ప్లీజ్ యూత్ మీటింగ్ మెసేజ్ వినండి, చాలా బాగా వచ్చింది. నేను చెప్దామనుకున్నా టైం అయింది, క్లోజ్ చేశాను. సూపర్ మెసేజ్ అది. ఆ రక్తము యేసు ఇక్కడ మెసేజ్ ఆపుతా కొంచెం ప్లీజ్. యూత్ మీటింగ్ చెప్పింది మళ్ళీ చెప్తా మీకోసం, మళ్ళీ మీరు జాగ్రత్త. అందులో చెప్పండి, యేసు 7 స్థలాల్లో రక్తం చిందించాడు. ఎన్ని స్థలాల్లో? మొదటి స్థలం ఎక్కడంటే తల్లి బొడ్డుతాడా ఏమంటారు, మీరేమంటారు? బొడ్డుతాడు. మరియమ్మ బొడ్డుతాడు తెంచుకున్నప్పుడు యేసుప్రభు రక్తం కారిందంట. రెండవది 8వ దినమున యేసుప్రభు సున్నతి చేశారు, ఆ రోజు ఏం గారింది? రక్తం గారింది. మూడవదిగా గెత్సెమనే తోటలో గారింది, ప్రార్థనలో. మూడైనవి. నాలుగవది కొడాలతో కొట్టినప్పుడు రక్తం గారింది. 5వదిగా ముళ్ళకిటం వేసి కొట్టినప్పుడు రక్తం గారి. 6వదిగా మేకులు దిగ్గొట్టినప్పుడు. 7వదిగా బల్లెంతో పొడిచి లాస్ట్ రక్తం బొట్టు, చివరి బొట్టు, అది కూడా గారింది. ఆ రక్తం అంతా పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంది. చెప్పానా? ఆ రక్తం ఇప్పుడు మనకు సమీపంగా ఉందంట. ఒకసారి ఆ రక్తాన్ని పాడదామా? ఆ పాట మంది కాదు, ఏం పాట కాదు, అమూల్య రక్త ఇప్పుడు ఆ రక్తము మనకు పెద్ద మేలు చేస్తుంది. ఆ రక్తం అక్కడే ఉందంట. ఆ రక్తానికి ఒక లక్షణం ఉందంట, పలుకుతుందంట. ఏమంటే చిన్నప్పుడు మేము, అంటే ఏమనుకోకండి, ఈ మాట చెప్పొద్దు కానీ చెప్తున్నా, కొందరు సోది చెప్పించుకుంటారు. ఏంటి
సోది సోది తెలుసా? సోది సోదమ్మ సోది 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 అని చెప్పి ఒక మాట అంటారు. పలుకు 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 అంటారు. తిన్నారు? నేను చూశాను చిన్నప్పుడు. నేను అదే సోది చెప్పిన అంటే పోయేవాడిని. ఏం చెప్తారు ఇట్లా చూద్దామని. చిన్న బుడ్డగుంటేనే చూసేవాడిని ఇట్లా ఏం చెప్తారు. నిక్కర వేసుకొని పోయేదనమాట. ఆమె సోదమ్మ అంటే పోయేది. ఆమెకేం చెప్పింది, ఈయనకేం చెప్పింది, ఈయనకేం చెప్పింది. పోరా పిల్లడ పోనింది. అమ్మ ఈడ చెప్పింది ఆడ చెప్పినావు కదా అన్న. నువ్వు అన్నీ దొంగ పోనింది, తరిమింది నన్ను. నువ్వు ఉంటే నా వ్యాపారం కాదు పోనింది. ఈ సోద చెప్పేటోళ్ళు ఒక మాట పలుకు పలుకు అంటారు. ఏమంటారు? పలుకు పలుకు. వాళ్ళ దేవతల పేరు చెప్పి పలుకమ్మ పలుకు పలుకమ్మ పలుకు అంటారు. అది పలుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఆ మాట రాయబడింది. హేబేలు రక్తము కంటే మరీ శ్రేష్టముగా పలుకు ఉంది. ఆ మాట అండి చెప్పండి అయ్యా. అందులో పలుకు పలుకు అంటే మాట. హేబేలు రక్తము దేవునితో మాట్లాడింది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము దేవుని దగ్గర మొరపెడుతుంది. తండ్రి, మనందరం పాపులమా కాదండి? ఏమన్నా నాగేష్ నువ్వు పాపే కదా? నల్ల పాపి నువ్వు, నేను తెల్ల పాపి, అంతే కదా? అందరూ పాపులే. చిన్న పాపి, పెద్ద పాపి, ముసలి పాపులు ఉంటారు కొందరు. ఎన్నో పాపాలు చేసి 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 లాస్ట్లో దేవుని నమ్ముకుంటారు. అది ముసలి పాపి. ఈ అందరి పాపము ఎంత మనం పాపాలు చేసినాము, చేస్తూ ఉన్నాము, రేపు కూడా చేస్తాం. ఇంత వాక్యం విని మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్క ఏం చేస్తుంది? సీరియల్ పెడుతుంది. ఏం సీరియల్ అవి కూడా తెలుసు నాకు. అక్కెళ్ళి ఏం చేస్తుంది? మళ్ళీ సీరియల్ పెడుతుంది. అంటే మళ్ళీ వచ్చి సారీ చెప్పేసి ప్రభా తప్పైంది ప్రభా క్షమించు ప్రభా అంటానే ఆ రక్తము మాట్లాడుతుంది. ప్రభా క్షమించు. తండ్రి అంటే నిన్నే కదా క్షమించింది, మళ్ళీ వచ్చాడు క్షమించు తండ్రి. బైబిల్లో ఒక మాట నాకు చాలా ఆశ్చర్యపరుస్తుంది. పలకండి. నీ సహోదరుడు నీ ఎడల 70 ఏళ్ల మార్ల మట్టుకు క్షమించమని అడిగితే క్షమించాలి. నేను అంటాను, ఒక మనిషికి మనిషే దేవుడు ఎన్నిసార్లు క్షమించమన్నాడు? 70 ఏళ్ళు అంటే 490 సార్లు. ఒక్క రోజులో ఒక మనిషి, ఒక స్నేహితుడు జగదీష్ నేను ఇద్దరం ఉన్నాం. నేను ఆయనకు వ్యతిరేకంగా 490 సార్లు తప్పు చేసిన. ఎన్నిసార్లు అన్నా? 490 సార్లు తప్పు చేసినాను వ్యతిరేకంగా. 490 సార్లు వచ్చి సారీ అన్నా సారీ అన్నా. పొద్దున్న లేచుకొని అతనికి ఏం చెప్తాంట? సారీ అన్నా సారీ అన్నా సారీ అన్నా సారీ. ఎన్నిసార్లు చెప్పినా నువ్వేం చేయాలా చెప్పండి అన్నా? క్షమించాలి. నిన్నే దేవుడు 490 సార్లు క్షమించమంటే ఆయన ఎన్నిసార్లు క్షమిస్తాడు? లెక్కాలని మార్లు. ఎన్నిసార్లు పడిపోయినావనా? అయిపోయింది పాట. ఎన్నిసార్లు పడిపోయాను? ఎరిగి ఎరిగినే చెడిపోతి. ఎట్లా చెడిపోయినావు? ఎన్నోసార్లు నీ కృపన్ విడచి. ఆ కృప ఎన్నిసార్లు విడిచిపెట్టినావు చెప్పండి. నీ రక్త ప్రభావమునా ఏమి హృదయం నీది? అబ్బా ఏ నతానేల్ ఏం హృదయం నీది? ఏం ఆశయాలు ఏం హృదయం నీది? మానవులందరిది ఏం హృదయము? రోత హృదయం. నీ రక్త ప్రభావమునా భూనో పవిత్ర పరచు తండ్రి ప్రతి పాప. ఎన్ని పాపాలు కలగాలంట? ఈ రక్తం మాట్లాడుతుందంట. తండ్రి నువ్వే చెప్పావు కదా 790 సార్లు క్షమించమని. అబ్రాహాముని క్షమించు. అబ్రాహాము చాలా దుర్మార్గ పని చేశాడు. అట్లాగా తండ్రి ఆ రక్తం చూడు, కుమారుని రక్తం. ఎవరి రక్తం అది? ఆయన కుమారుడైన. ఇప్పుడు నా సొంత కొడుకు రక్తమే నాకు ప్రార్థన మేము మనం బెడ్రాస్ వెళ్ళాం కదా లేదండి చెప్పండి. ఆడొక బాబు వచ్చాడు టైటస్ అని, మీకు అన్నం వడ్డిచ్చాడు, ఇడ్లీలు పెట్టాడా? వడబెట్టి అబ్బాయి దొడ్డుగా టైటస్ అని చూశాను. ఆ అబ్బాయి నా కొడుక్కి బాగలేకుంటే రక్తం ఇచ్చాడు. నా కొడుకు డెంగీ జ్వరం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే ప్లేట్లెట్స్ పడిపోతాను. అప్పుడు ఆ పిల్లోని రక్తం నుంచి ప్లేట్లెట్స్ తీసి నా కొడుకు ఎక్కిచ్చారు. ఆ పిల్లోని చూస్తే నాకు ప్రేమ అనిపిస్తుంది. ఈ పిల్లోని రక్తము
నా కొడుకులో ఉంది కదా, ఈ పిల్లని రక్తం, ఇంకొక బాబు కూడా వచ్చాడు, ఇంకొక బాబు కూడా, ఇద్దరు యవనస్తులు ఇచ్చారు, ఈ పిల్లని రక్తం నా కొడుకులో ఉంది కదా అని చూసి వాళ్ళు పెళ్లి చేయాలి. ఎన్ని సంబంధాలు తెచ్చినా కుదరట్లే అనుకో, 45 ఏళ్ళకి, ఎన్నేళ్ళు ఇంకా పెళ్లి కాలే. సరే కథ వేరే, సబ్జెక్ట్ వేరే అవుతుంది. ఇప్పుడు నా కొడుకు కోసము ఒక 300 గ్రాములు, ఎన్ని గ్రాములు, 300 గ్రాముల బ్లడ్ ఇచ్చినందుకే నా హృదయంలో వాని కొరకు ఏముంది, గ్రాటిట్యూడ్ ఉంది, ప్రేమ ఉంది. ఇప్పుడు యేసు ప్రభు నీ కొరకు ఎంత రక్తం ఇచ్చాడు, 6 లీటర్ల రక్తం. అంటే లీటర్లు కాదండి, 300 గ్రాముల ప్యాకెట్లు 6. ఇప్పుడు ఒక మనిషి ఒక ప్యాకెట్ రక్తం ఇచ్చేవాళ్ళు చెయ్యెత్తండి త్వరగా, ఇంత లేటా, అరే ఒక్కరు ఇవ్వలేదా, కొంచెం పైకి ఎత్తి. నేను కూడా ఇచ్చిన, ఎవరికి ఇచ్చాను తెలుసా, చెప్పకూడదు కానీ చెప్తున్నా, భక్సింగ్ గారికి ఇచ్చిన. నా రక్తం తీసి భక్సింగ్ గారికి ఎక్కిచ్చారు, నిజం చెప్తున్నా, ఇది వాస్తవం. ఒకసారి భక్సింగ్ గారు సిక్ అయ్యారు, ఉన్న వాళ్ళలో ఆయన గ్రూప్ బ్లడ్ నాకు ఇక్కడికి సరిపోయేది. అబ్బా ఎవరికి మొత్తం టెస్ట్ చేశారు, నాకు అప్పుడు నా వయసు 29 ఏళ్ళు, మంచిగా ఉన్నప్పుడు, ఇప్పటిలాగలే, ఇప్పుడు పక్కగా అయిపోయినా, అప్పుడు భద్రంగా ఉంటుంది, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది, హ్యాండ్సమ్గా ఉంటే. హాస్పిటల్ పోతే నా రక్తం తీసి వెంటనే భక్సింగ్ గారికి ఎక్కిచ్చారు. ఒక మనిషి భక్సింగ్ గారు ఇప్పుడు నాకు కనబడితే ఏమంటారు చెప్పండి, అబ్రామ్ బ్రదర్, నా కొరకు రక్తం ఇచ్చావు కదా. ఒక బాటిల్ రక్తం ఇస్తేనే మన మీద వాళ్ళ గ్రాటిట్యూడ్ ఉంటుంది. యేసుక్రీస్తు మన కొరకు ఎన్ని బాటిల్ రక్తం ఇచ్చాడు, 6 బాటిల్ రక్తం ఇచ్చాడు. ఆ రక్తము ఎవరి రక్తం, అది సాక్షాత్తు దేవుని కుమారుడు, ఆయన కుమారుడైన యేసు రక్తం. అందరూ చెప్పండి, ఆ రక్తం అంటే దేవుని తండ్రి నాయన దేవాందు ఏమంటుంది, తండ్రి ఈ జగదీష్ పాపం క్షమించు, నతనీల్ పాపం, పొద్దున లేచిన కాటి నుంచి ఆ రక్తం పని ఏంటంటే చెప్పండి, క్షమించు రాజు పాపం క్షమించు, ఆ తేజ్పాల్ పాపం క్షమించు, మీ అందరు కర్మేలకు పోయే వాళ్ళందరి పాపము క్షమించు. ఆ రక్తాన్ని తెలిసింది ఒకటి, క్షమించు 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 క్షమించు. ఆ రక్తం పలికే రక్తం. ఏం రక్తము, హేబేల్ రక్తం ఏంటి, పగ తీర్చుకోమని అడిగింది. చెప్పండి, హేబేల్ రక్తం ఏంటండి, అది నీకు మొరపెడుతుంది అందుకే వచ్చిన అంటున్నాడు. ఆ రక్తము క్షమించమని అడగలే కానీ యేసు రక్తము చెప్పండి మన పక్షంగా వ్యాజ్యము ఆడుతూనే ఉంది. అందువల్ల మనం సేఫ్. మనందరూ చెప్పండి, ఇంకో ఇంగ్లీష్ చెప్పండి, వీఆర్, పలకరండి మీరు, వీఆర్ సేఫ్ జోన్. చెప్పండి అందరు, వీఆర్ ఇన్. ఇప్పుడు కరోనా వచ్చాడు బయటికే రాలే మీరు, నాకు తెలిసి మీరు అస్సలు సామాన్యులు కాదు, మీరు బయటికే రాలే. ఎందుకు, మీరు సేఫ్ జోన్. ఏం జోన్, సేఫ్ జోన్. బయటకు వస్తే రోగం వస్తుందని నేను బయటకు వెళ్ళి రోగం తెచ్చుకున్నా, తిప్పలు పడ్డా, ఉతికి ఆరేసింది, నన్ను గంజి పెట్టేసింది, ఏది కరోనా. అప్పుడు నేను సేఫ్ జోన్లోంచి బయటికి వచ్చాను. మీరు ఎక్కడున్నారు, సేఫ్. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం అనే సేఫ్ జోన్ మనకు చుట్టూ కావలిగా ఉంది, కాపాడుతోంది. అక్కడ దాన్ని ముగిద్దాం వద్దండి, ఇంకా తెల్లాడుతుంది. అడిగిసాలి. హెబ్రీ పత్రిక 13కి రండి. ఇప్పుడు హెబ్రీ 13 ఒక్కటి చెప్పేసి వదిలేస్తా. వదిలేయాలని చెప్పాలండి, చెప్పాలి. బోరు కొడుతుందా నాకు తెలీదు, బోరు కొడుతుంటే చేయి చూపించండి, క్లోజ్ చేస్తా. తీయండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, అందరు చదవండి. 12వ వచనం. శిబిరము కావున యేసు కూడా తన స్వరక్తముతో ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాను. అందరు చెప్పండి, యేసు కూడా మనలను పరిశుద్ధపరచుటకై తన స్వరక్తము చేత గవిని వెలుపట. ఇప్పుడు అందరు చెప్పండి, గవిని వెలుపట. ఊరు బయట ఏముంటుందండి, ఊరు బయట ఏముంటుంది, గవిని అంటే ఏంటండి, ఊరు బయట అని. ఊరు బయట ఏముంటాయండి, అడవి అంటే అడవి, బొందలగడ్డ ఉంటుంది. ఏముంటుందన్నా, బొందలగడ్డ, శ్మశానం ఉంటుంది. ఆ బొందలగడ్డ ఊరు బయట ఉంటుంది. ఊరు మళ్ళీ పెరిగితే మళ్ళీ గవి బొందలగడ్డ ఏమవుతుంది, ఊర్లోకి అవుతుంది. మళ్ళీ ఇంకో బొందలగడ్డ బయట పెడతారు, అది మళ్ళీ ఏమవుతుంది, అది ఊర్లోకి అవుతుంది. ఇంకా అట్లా పెడతానే ఉంటారు, అది ఊర్లో గలుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాద్ అంటే బొందలగడ్డలే ఉన్నాయి. ఈ యేసుక్రీస్తు సిలువలో ఎక్కడ మరణించాడు తెలుసా, ఊరి వెలుపట ఉంటాయి.
ఆయన సిలువలో వేరే స్థలం పేరు తెలుసా? పలకండి. గొల్గోతా, కల్వరి, కపాల స్థలం. ఒక మాట ఏంటంటే తన మరణ కొయ్యను తానే మోసుకొని ఆ శ్మశానంకి వెళ్ళి ఆడ చనిపోయాడు ఆయన. మీకు అర్థమైందండి? ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు చచ్చినోని ఏం చేస్తారు? ఊర్లో చస్తాడు. ఎక్కడ చస్తాడు? మీకు అర్థం కాదు, పచ్చి భాష వాడుతున్నాడు. ఊర్లో చస్తాడు. చచ్చినోని ఏం చేస్తారు? ఊరంతా కలిసి పాడగడతారు. ఏం కడతారమ్మా? పాడగట్టి తీసుకెళ్ళి ఆడికి వెళ్ళినాక పాడ పక్కన పెట్టి వాళ్ళని బొందల గడ్డ కాడ కాలుస్తారు, పూడుస్తారు. అది యేసు ప్రభు విషయంలో ఏం జరిగింది తెలుసా? తన బ్రతికున్న ప్రాణమును తానే మోసుకొని వెళ్ళి తన సిలువ తానే, ఒక మాట చెప్పాలంటే సిలువ అంటే పాడే. సిలువ అంటే ఏంది చెప్పండి? తన పాడే తానే మోసుకొని ఆ పాడ మీదనే చనిపోయాడు. అందరూ ఒకసారి చెప్పండి మళ్ళీ మాట. తన పాడే తానే మోసుకొని శ్మశానంకి వెళ్ళి అప్పుడు చనిపోయాడా? దాని మీదే చనిపోయాడు. మళ్ళీ ఒకసారి చెప్పండి. తన పాడే మోసుకొని శ్మశానం తన మీదే, అది యేసు ప్రభు అంటే. భయంకరం. ఊహించుకుంటే ఆలోచిస్తే భయం అవుతుంది. ఇప్పుడు మనకు చిన్న అవమానమే తట్టుకోలేము. ఏమనుకోకండి. ఒక్కరోజు నేను పాటలు కూర్చోబెట్టి మేమే పాడినాం అనుకో, ఎందుకు అబ్రాహ్మ నన్ను పాడలే, నన్ను పాడించలే, ఓ రోజు నేను బల్లకి పిలువ, నన్ను అబ్రాహ్మ నన్ను బల్ల పిలువలే, నన్ను బల్ల ఓ రోజు పైసలు ఇచ్చే పిలువను, నన్ను పైసలు పెట్టి ఇవన్నీ అవమానాలే కదా. చెప్పండి అక్క, చెప్పండి మమ్మీ. ఒక పాటలు పాడుకుంటే పిలవకుంటే ఫీల్ అవుతాం, పైసలు ఇచ్చే రమ్మనుకుంటే ఫీల్ అవుతాం, ఇంకేంటి బల్లగాడు రాకుంటే ఫీల్ అవుతాం. చిన్న అవమానాలు ఇవి కూడా అవమానాలే. చెప్పండి, ఇవి ఓ మందిరంలో పిల్లడు ఎవరొస్తారు కంచె కొడుతుంటే ఏం కొడతావు అని చెప్పి కంచె లాక్కొని కొట్టినందుకు అప్పుడు చర్చి మానేసి వాళ్ళ ఫ్యామిలీ మానేసింది. తప్పు కొడతాడు ఆ సేవకుడు, కొంచెం రోషగాడు. తప్పు కొడతాని చెప్పి ఏం చేసిండు సేవకుడు? కంజరు లాక్కున్నాడు. చిన్న అవమానమే కదా అది. చెప్పండి అమ్మా, ఆ చిన్న అవమానానికి ఏమైనా వాళ్ళు? యేసు ప్రభు గారి అవమానం ఎవరు చెప్పుకోలేనా? యేసు ప్రభు గారి అవమానం ఎవరికి చెప్పుకోలేనా? తన పాడెను తానే మోసుకొని శ్మశానంకి వెళ్ళి బొందలగడ్డకి వెళ్ళి ఆ బొందలగడ్డలో ఆ పాడ మీదనే తన ప్రాణమును అర్పించాడు. వాట్య ఓడండి ఇది. అసలు మనిషికి అంతకు మించిన అవమానము ఊహించుకోలేము. అంత అవమానము చేసి ఆయన రక్తాన్ని చీల్చారంట. ఆ రక్తం మనల్ని ఏం చేస్తుందంటే ఇప్పుడు పరిశుద్ధపరుస్తుందంట. దట్ ఈస్ ద బైబిల్. ఇప్పుడు అక్కడ ఒక మాట చెప్పండి. తన స్వరక్తము చేత పట్టుకొని, ప్లీజ్ చెప్పరండి, బైబిల్ అంతా నోటికి వచ్చేలా. తన స్వరక్తమును చేత పట్టుకొని గవిని వెలపట శ్రమ పొందెను. గవిని వెలపట అంటే ఊరు బయట బొందలగడ్డ, దాని పేరే కపాల స్థలం. పిడి సుందరరావు తెలుసా మీకు? టీవీలో వాక్యం చెప్పి పిడి సుందరరావు ఆయన తిడతాడు ఎవరిని? కల్వరి టెంపుల్ని. ఎందుకంటే ఆ కల్వరి టెంపుల్ అంట, కల్వరి టెంపుల్ అంటే ఏంది? పుర్రె టెంపుల్. ఏం పేరు అని ఆయన ఎగతాళిగా చెప్తాడు, కానీ దాన్ని అట్లా అనదు, తప్పది. ఆయన అనడం తప్పే, కానీ నిజానికి అది ఏంది? దానికి ఏంటండి? పుర్రె గుట్టది. ఏం గుట్ట? పుర్రె గుట్ట, కల్వరి గుట్ట, కపాల స్థలం. అక్కడికి వెళ్ళి తన రక్తముతో అక్కడ నిబంధన చేశాడంట. అక్కడికి వెళ్ళి ఆ రక్తం తండ్రితో నిబంధన తండ్రి ఈ పాపిని క్షమించు, నువ్వేం ఈ మానవుని క్షమించడానికి నాకు నువ్వెంత అవమాన శిక్ష వేసినా ఐఎమ్ రెడీ. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, యేసుక్రీస్తు కొరకు మీకు ఎంత అవమానం జరిగినా మీరు అవమానంగా తలంచుకోకండి. అది ఎంతటి అవమానమైనా చెప్పండి, అది ఎంతటి అవమానమైనా, అది ఎంత అవమానమైనా,
అది క్రీస్తు కోసం నువ్వు చేసి చెల్లించిన క్రయంకు అది ఒట్టిగా పోదు. చెప్పన్నది ఒట్టిగే పోదు. దాని పేరే క్రయం. అందుకే దాని పేరు విమోచన క్రయధనముగా తన ప్రాణమును, ప్రాణం అంటే మన భాషలో రక్తం, బట్టి ప్రాణాన్ని ఎప్పుడు ధ్యానిస్తాం, ప్రాణం అనే మాట ఎప్పుడు ధ్యానిస్తాం. ప్రభు మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? చెప్పండి చూద్దాం. ఇంకా చాలా ఉంది, పాఠం ఉందా లేదండి? ఇంకా చాలా ఉంది. ఇంకా ప్రకటన గ్రంథంలో రక్తం దగ్గర పోలే, ఆడ కూడా 5 స్థలాలు ఉంది రక్తం. కాబట్టి ఈ రక్తం మనకు సిద్ధంగా ఉంది, అందుబాటులో ఉంది. మన పరిశుద్ధ స్థలంలోకి అందరూ ఒక మాట చెప్పండి, అందరూ నోటి చెప్పాలా. రక్తములో నీతి, రక్తములో ఉగ్రత నుండి రక్షణ, రక్తములో పాపక్షమాపణ, రక్తములో సమీపత్వం, రక్తములో సంధి, రక్తములో నిర్దోషమైన మనస్సాక్షి. హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టముగా పలికే రక్తం, పరిశుద్ధపరిచిన రక్తం. చెప్పండి. ఒక చిన్న మాట, ఏదైనా గ్లాస్ ఉంటే చూపిస్తే మీకు బాగుండు. ఇప్పుడు ఏమనుకోకండి, చిన్న విషయం, అదొక బిట్ చెప్పేసి ముగిస్తా. ఇది బాటిల్. చెప్పండి ఇదమ్మా, త్వరగా చెప్పండి. ఇది ఒక నిజంగా బాటిల్ కానీ యాక్చువల్గా ఇది ఒక బంగారు పాత్ర అనుకోండి. చెప్పండి ఏం పాత్ర? లేదంటే స్టీల్ గ్లాస్ అనుకోండి. ఈ గ్లాస్ని ఒకసారి నేను చేపల కూర వండుకొని తిన్నా, అన్నం తిని దాంతో నీళ్ళు తాగినా, ఏమొస్తుంది ఇంకా గ్లాసు? ఏంది రకాల గ్లాస్. చాయ్ తాగినా, ఏం తాగినా అనుకోండి, ఏం తాగినక్క? మళ్ళీ చాయ్ తాగి సరిగా గడగలే అక్క సోమరక్క సబ్బేసి గడగలే, ఆడబెట్టింది. నేను నీళ్ళతో గడిగేసరికి నేను నీళ్ళు పోసుకుని తాగిన, ఏం వాసన వస్తుంది? చాయ్ వాసన, పాల వాసన వస్తుంది, కంపు వాసన వస్తుంది. ఇంకేదంటే అది దేనికి వాడినా దానికి అదే వాసన వస్తుంది. అప్పుడు దాన్ని వాడడానికి ఏం చేస్తారండి? మంచి సబ్బేసి శుభ్రంగా కడిగి ఒకసారి కొన్నిసార్లు గుడ్డు గ్లాసులో కొట్టి ఆమ్లెట్ వేస్తుంది అక్క, సరిగా గడగదు అక్క, దెబ్బకి ఏమవుతుంది? అన్నీ గుడ్డు వాసించి దాన్ని శుభ్రం చేయాల. చెప్పండి, దాన్ని ఏం చేయాలా? అలా శుభ్రం చేసే దాన్ని ఏమో జాగ్రత్తనండి పవిత్రపరచుట అంటారంట. చెప్పండి. పవిత్రపరచుట వేరు, పరిశుద్ధపరచుట వేరు. ఇప్పుడు పరిశుద్ధపరచుట అంటే చిన్న మాట చెప్తా, దాని అర్థం చెప్తా. ఇప్పుడు ఈ మందిరం ఉంది, ఏమండి చెప్పండి అయ్యా, ఈ మందిరాన్ని ఏం చేశారు? ప్రతిష్ఠించారు లేదా? వారంలో ఒక్కరోజు దీంట్లో పని, ఆదివారం. 6 రోజులు ఖాళీ ఉంటుంది కదా, 6 రోజులు ఓ స్కూల్కి ఇద్దాం, ఏమవుతుంది? స్కూల్కి ఇద్దామండి, ఏమవుతుంది? ఇచ్చా ఇవ్వకూడదా? ఇద్దామా వద్దా? ఏం రాజన్న, ఇద్దాం వద్దా? చర్చి బ్రదర్, స్కూల్ వద్దు. పోనీ ఒక క్లబ్కి ఇద్దాం, ఏమవుతుంది? ఏంది బ్రదర్ అంత మాట అంటావు? లేదు ఫంక్షన్ హాల్కి ఇద్దాం, ఏమవుతుంది? ఏంది బ్రదర్ ఏ వాక్యం చెప్పండి, ఇవన్నీ చెప్తాను అంటారు. ఇది ఒక్కసారి దేవుని కొరకు ఏం చేయబడింది? ఇంకా దేనికి దీన్ని వాడరాదు. ఇది కేవలము పవిత్రపరచడం. ఇప్పుడు గ్లాస్ ఉంది, ఆదివారం బల్లపాత్ర చూశారు. బల్లపాత్రను ఏం చేస్తారు? దాంతో చాయ్ తాగుతామండి, తాగుతామా? మంచిలు తాగుతామా? దాంట్లో వేరే వాటికి వాడతామా? కోడిగుడ్డు కలిపే వాడతామా? తప్పు. అవేంటివి? ప్రతిష్ఠించబడినవి. చెప్పండి అందరూ ఒక మాట చెప్పండి. ప్రతిష్ఠించబడుట వేరు, పవిత్రపరచబడుట వేరు. ఇంట్లో గ్లాసులు ఉన్నాయి, అవి చాయ్కి తాగొచ్చు, గుడ్డు కొట్టుకుని వాడుకోవచ్చు, నువ్వు మంచిలు తాగొచ్చు, థమ్సప్ పోసుకొని తాగొచ్చు, ఇంకేమన్నా పోసుకొని తాగొచ్చు, అది నీ ఇష్టం. అది నీ గ్లాసు, నీ ఇష్టం. అయితే దాన్ని ఏం చేయాలి? ప్రతిసారి పవిత్రపరచాలి. పవిత్రత అనేది అందరు చెప్పండి. పవిత్రత అంటే ప్రతిరోజు జరగాల్సింది. కొందరు బాప్నోళ్ళు ఉంటారు, రాత్రి అన్నీ కడిగి పెట్టుకుంటారు, మళ్ళీ పొద్దున ఏం చేస్తారు? మళ్ళీ వాడే ప్రతిసారి మళ్ళీ కడుగుతారు. వాడే ప్రతిసారి రాత్రి పల్లెలని కడిగి పెడతామండి, పొద్దున్న లేచి టిఫిన్ పెట్టుకోవాలంటే గ్లాస్ ప్లేట్ ఏం చేస్తారు? మళ్ళీ కడుగుతారు. అదేంటి? పవిత్రపరచుట. పరిశుద్ధపరచుట అంటే ఒక్కసారి ఆ పాత్ర దేవునికి ఇచ్చినాక దానికి దేనికి? ఇప్పుడు భార్య ఉంటుంది, నా ఒక యవనస్తుడికి పెళ్ళి అవుతుంది, అమ్మాయి, అతనికి ఆమె ప్రతిష్ఠించబడుతుంది. అతనికి మాత్రమే చెప్పండి భార్య. ఇప్పుడు ఆ స్త్రీ ఆ పురుషునికి ఏమైంది?
ప్రతిష్ఠించబడిందండి. అంతే, జీవితకాలానికి ఆ పెనిమిటితో ఆమె జీవించాల, ప్రతిష్ఠించబడుట. ఇప్పుడు క్రీస్తు మనల్ని తన రక్తం ఇచ్చి గవిని వేలపడ స్వరక్తం ఇచ్చి గవిని వేలపడ శ్రమపడి మనల్ని తన కొరకు ఏం చేస్తున్నాడంట? ప్రతిష్ఠించుకోవడం. ప్రతిష్ఠించడం అంటే పరిశుద్ధపరచడం అని. ప్రతిష్ఠ అన్న దగ్గర పరిశుద్ధత అన్న సమానం. ఇంకో మాట చెప్తా, ఒకటి చెప్పేసి ముగిస్తా. చెప్పనా అండి? చెప్పనా? ఒక్క బిట్టే. ఇప్పుడు NIT నీట్ సీట్ రావాలని ఎన్ని రావాలండి? ఎవరు నీట్ రాస్తుంది? ఈ పాప కదా, నీట్ కదా. అమ్మాయి పేరు ఏం పేరు? షారోన్ అక్క నీట్ రాస్తుంది. 720 మార్కులకి, అమ్మాయి BCC 720 మార్కులకి 500 మార్కులు వస్తే గాంధీలో మెడికల్ సీట్ వస్తుంది. 400 వస్తే ఖచ్చితంగా ఎన్ని రావాలా? 5. పక్కన పెడదాం. NIT సీట్, NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో ఉంది. దాంట్లో సీట్ రావాలంటే 99% రావాలి. ఎంత రావాలా? వాడు పెట్టే ఎగ్జామ్లో 320 మార్కులు పెడతాడు. దాంట్లో 12 లక్షల మంది రాస్తే ఎవరికైతే 99% వస్తుందో చెప్పండి, వాళ్ళకే NIT సీట్. తక్కువ సీట్లు ఉంటాయి దాంట్లో. చదివిన IAS ఆఫీసర్లు అవుతారు. ఇంకోటి ఉంది ఇండియాలో IIT, దాంట్లో సీట్ రావాలంటే 99+ రావాలా వాడు పెట్టే ఎగ్జామ్కి. అప్పుడు వాడు ఏమిస్తాడు? IIT. నేను అంటాను పలకండి, హెవెన్ సీట్ రావాలంటే సుందరన్న చెప్పు, హెవెన్ సీట్ రావాలంటే నాకు సరిగిన పల్లె 19 వస్తే ఒప్పుకోరన్నా రాజన్న? నాకు తెలియక అడుగుతా రాజన్న. పరలోకం పోవాలంటే 99% వస్తే తీసుకుంటాడా? నేను చెప్తా అన్న, రాజన్న మంచోడన్నా, 3 కూతురు మందిరం పక్కనే అన్ని మీటింగ్లకి తప్పక పాటలు పాడేవాడు, చాలా మంచోడన్నా, అసలు నోరు లేనివాడు, అసలుకి ఎట్లా బతాడేవాళ్ళు, మంచోడన్నా అని చెప్తారు. 99 వచ్చాయి అన్న పరలోకం తీసుకుంటే చెప్పండి, చెప్పు షారని తీసుకుంటాడు ఏసయ్య? పక్కన పెడతా. ఇది 100 కాదు. పరలోకానికి వెళ్ళాలంటే ఎన్ని మార్కులు రావాలి నీకు? 100కి. ఒక మాట చెప్పండి, ఏసయ్య పెట్టే పరీక్షలో బస్సు వస్తుంది మళ్ళొకసారి, అది వస్తే మనం ఆగల. ఏసయ్య పెట్టే పరీక్షలో 100కి 99 మార్కులు వచ్చినా నువ్వు ఫెయిలే. ఎంత హోషియారుగా ఉండాలో చూసుకోండి. అలా 100 నిన్ను దేవుని కొరకు స్థిరపరచడానికి యేసు ప్రభు గవిని వెలపట. నేను అంటాను, నాకు ఏమనుకోకండి, నాకు యేసు ప్రభు పరీక్షలు పెడితే 1 మార్కు రాదు, 99 సున్నాలు వస్తాయి నాకు. నిజం చెప్తున్నా. నేనే పెద్ద పర్ఫెక్ట్ మనిషినేం కాదు, నేను పెద్ద ఆత్మీయుని కూడా కాదు. ఆత్మీయుడు అన్న మాటకు నాకు చాలా దూరం. నాకే 1 మార్కు వస్తే రాజానికి ఎన్ని రావాలా? జగదీష్కి ఎన్ని రావాలా? పెద్ద కథ. ఇప్పుడు నిజంగా నాకు వచ్చింది 100కి 3 మార్కులు 2 మార్కులు అనుకోండి. అయితే యేసుప్రభు నా కొరకు ఏం చెల్లించాడు? రక్తం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నాకు 0 మార్కులు వచ్చినా కూడా నాకు పరలోకం ఇస్తాడు. తెలుసా మీకు? ఎన్ని మార్కులు వచ్చినా? ఎందుకంటే యేసుప్రభు ఎన్ని మార్కులు కట్టేశాడు నా కొరకు? 100 కట్టేశాడు. దాన్నే పరిశుద్ధపరచడం అంటే. నువ్వు కంప్లీట్ డిఫైల్ అయినా నిన్ను యేసుక్రీస్తు, నేను నిన్న రాత్రి నాకు దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడంటే, ఒరే అబ్రాహం, కొంచెం ఇంత గోధుమ పిండిలో కొంచెం పాసిపోయిన పిండి పెడితే గోధుమ పిండి ఏమవుతుంది? పాసిపోతుంది కదా. నాకేమనిపించిందంటే, ఉన్నదంతా పాసిపోయిన పిండి ఉంటే గోధుమ పిండి ఏం పెడతాం ఇంకా? మీరు చెప్పండి. మీరు గోధుమ పిండిలో పిలుపిండి కొంచెం ఉందా, లేదా పిలుపిండి ఎక్కువ ఉందా, గోధుమ పిండి ఎక్కువ ఉందా? గోధుమ పిండి ఎక్కువ ఉందా? పులిపిండే చెప్పక్క, పులిపిండే. నేను అంటాను అసలు గోధుమ పిండే లేదు నా దగ్గర. ఉన్నదంతా అందరూ ఒక మాట చెప్పండి, నా దగ్గర ఎట్టి చెప్పండి, నా దగ్గర గోధుమ పిండే లేదు, ఉన్నదంతా ఏంది? పులిపిండి. అది నేను. అయినా కూడా నేను యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించిన.
దేవుడు నన్ను అంత గోధుమ పిండిగా స్థిరపరిచి తన రాజ్యానికి అంగీకరిస్తాడు. దానికి కారణం ఏంటంటే క్రీస్తు యొక్క రక్తం, ఆయన పడిన గవ్విని వేలపాట, ఆయన పడిన శ్రమ. ఎంత పని చేసిందండి రక్తం. తన పాడే తానే మోసుకొని వెళ్ళి కపాలస్థలానికి వెళ్ళి బొందలగడ్డకి వెళ్ళి ఆ పాడ మీద తానే మరణించి రక్తము, ఆ రక్తం ఇప్పుడు మనకు అవైలబిలిటీ ఉంది. ఎవరు అడిగినా ఇస్తాడు రక్తం, కుమ్మరిస్తాడంట. ప్రభు మాటలు దీవించుగాక.